ఒక 10 మినిట్స్ మాత్రమే వీడియో ఫుటేజ్ బ్లర్గా వస్తుంది మేడం అని కంప్యూటర్ ఆపరేటర్ అవనికి చెప్తూ ఉంటాడు. 10 మినిట్స్ మాత్రమే బ్లర్గా వస్తుందా, మిగతా అంతా నార్మల్గా వస్తుందా అంటే ఇది ఎవరో కావాలని చేసిన పనే అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవని అలా మాట్లాడుకో, నీ పైన అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికుంది అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. మరి అప్పటి వరకు ఉన్న వీడియో ఫుటేజ్ ఆ కొంచెం సేపు మాత్రమే ఎందుకు లేనట్టు మేడం అని చెప్పి అవని మాయను అడుగుతూ ఉంటుంది. పవర్ పోయి ఉండొచ్చు కదా ఆ టైంలో అని మాయ అంటూ ఉంటుంది. పవర్ పోయిందా, మన ఆఫీస్లో బ్యాకప్ ఉంది కదా మేడం అని చెప్పి అవని అంటూ ఉంటుంది. లేదంటే టెక్నికల్ ఇష్యూ అయి ఉండొచ్చు కదా అని చెప్పి మాయ అంటూ ఉంటే, టెక్నికల్ ఇష్యూ అప్పుడే వస్తుందా మేడం అని చెప్పి అవని మాయను అడుగుతూ ఉంటుంది. అవని అవి మెషిన్స్, మనుషులు కాదు, మనుషులే అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు, మెషిన్స్ వల్ల తప్పు జరగదా ఏంటి అని చెప్పి మాయ అంటుంది. లేదు మేడం, ఇది ఎవరో వాంటెడ్లీ చేసినట్టు నాకు అనిపిస్తుంది, నేను వాళ్ళను వదిలిపెట్టను, పట్టుకుంటాను అని చెప్పి అవని మాయతో చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసావా శ్రీకర్, అసలు అవని ఆలోచించకుండా ఎలా మాట్లాడుతుందో అని మాయ శ్రీకర్తో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మాయ తన క్యాబిన్కి వెళ్ళి వెంటనే స్పెషల్ ఆఫీసర్ రాకీకి ఫోన్ చేస్తుంది. రాకీ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మాయ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ అవని బాంబ్ బ్లాస్ట్ జరిగిన విషయం మర్చిపోకుండా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. నువ్వు ఎక్కడ దొరికిపోతావోనని నాకు చాలా భయంగా ఉంది రాకీ. నువ్వు దొరికిపోయినా కూడా నా పేరు బయట పెట్టద్దు, నా పేరు బయట పెట్టావే అనుకో, ఇప్పటి వరకు సాఫ్ట్గా ఉన్న మాయను చూశావు, నా పేరు అవనికి చెప్పిన మరుక్షణం నువ్వు అసలైన మాయను చూస్తావు అని చెప్పి మాయ రాకీకి చెప్తూ ఉంటే, వాట్ డూ యు మీన్ అని రాకీ అంటూ ఉంటాడు. నీ ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనని చెప్తున్నాను రాకీ, అందుకే అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి, అవకాశాన్ని ఇలా ఉపయోగించుకోకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయి అని చెప్పి మాయ రాకీకి చెప్తూ ఉంటుంది. అసలు అవని ఎక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది అని రాకీ అడుగుతూ ఉంటాడు. కారు ఆగి ఉన్నప్పుడే బాంబుని ఎవరో కారులో ఫిక్స్ చేసి ఉంటారని సీసీ కెమెరా మొత్తం కూడా చెక్ చేసింది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. సీసీ కెమెరా చెక్ చేసిందా, సీసీ కెమెరా చెక్ చేసి ఉంటే గనక అవనికి ఖచ్చితంగా నేను దొరికిపోతాను, ఎందుకంటే బాంబు పెట్టే టైంలో నేను హెల్మెట్ కూడా పెట్టుకోలేదు అని రాకీ చెప్తూ ఉంటాడు. ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందుగానే నేను ఆ 10 మినిట్స్ వీడియోని డిలీట్ చేపించాను అని మాయ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మాయ, థ్యాంక్ యూ సో మచ్ నువ్వు చేసిన సహాయానికి అని రాకీ చెప్తూ ఉంటాడు. కేర్ఫుల్గా ఉండు, అవనికి నీ పైన అనుమానం వచ్చిందే అనుకో, నా పేరు ఎట్టి పరిస్థితిలో బయట పెట్టొద్దు అని మాయ చెప్పడంతో సరే మాయ అని రాకీ ఫోన్ కట్ చేస్తాడు. ఇక అవని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే శ్రీకర్ అవని దగ్గరికి వెళ్ళి, అవని ప్రాజెక్టు గురించి ఇందాకలా అప్డేట్ కావాలని అడిగాను, అయిపోయిందా అని అడుగుతూ ఉంటాడు. అయిపోయింది, ఇందాకలే మన ఆఫీస్లో పనిచేసే అబ్బాయికి ఇచ్చి పంపించేశాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అది సరే అవని, దేని గురించి ఆలోచిస్తున్నావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. నాపై జరిగిన అటాక్ గురించే ఆలోచిస్తున్నాను, అప్పటి వరకు ఉన్న సీసీ ఫుటేజ్ ఆ క్షణం మాత్రమే ఎందుకు మిస్ అయింది, నేను కరెక్ట్గా ఆఫీస్ నుంచి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న మన కంపెనీకి వెళ్ళటానికి 10 నిమిషాలు వీడియో మాత్రమే డిలీట్ అయింది, ఇది ఎవరో వాంటెడ్గా చేసినట్టు అనిపిస్తుంది అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటే, అప్పుడు మాయ మళ్ళీ వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరు, అసలు ఏ విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవనిపై అటాక్ జరిగింది కదా, దాని గురించే ఆలోచిస్తుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఏమని ఆలోచిస్తుంది అని మాయ అడుగుతూ ఉంటుంది. నేను చెప్తాను మేడం అని చెప్పి అవని అంటుంది. నాపై అటాక్ జరిగింది ఎక్కడో, అక్కడికి వెళ్ళి నేను ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాను అని చెప్పి అవని అంటుంది. నీ పిచ్చి కాకపోతే అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఏం దొరుకుతుంది అవని అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఏదైనా దొరకొచ్చు కదా మేడం, అవనికి తోడుగా నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను అని శ్రీకర్ అంటాడు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు శ్రీకర్ అని మాయ అంటూ ఉంటే, నేను ఇంకా నీ మెడలో తాళి కట్టలేదు, నేను నీకు ఇంకా భర్తను కాలేదు, అప్పటి వరకు నేను అవనికి భర్తను, అవని విషయంలో నేను అండగా ఉండాల్సిన బాధ్యత నాపై ఉంది మాయా, నేను అవనికి తోడుగా వెళ్తాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ బాబా, నాకు అండగా ఉన్నందుకు, నీ సపోర్ట్ ఉంటే నేను ఏమైనా సాధించగలను, పద బాబా వెళ్దాం అని చెప్పి అవని అంటుంది. అంతేకాదు మాయా, ఇది మన కంపెనీ ముందు జరిగిందన్న నిజం ఎవరికైనా తెలిస్తే కనుక మన కంపెనీ పరువు కూడా పోతుంది, ముందు అవనికి తోడుగా వెళ్ళి అసలు అక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో చూస్తాను అని శ్రీకర్ అంటూ ఉంటే, పద బాబా మనం వెళ్దాం అని అవని అంటూ ఉంటే, ఇక అవని శ్రీకర్ ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. అవనికి అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో, ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకకుండా ఉండాలంటే నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాలి అని మాయ మనసులో అనుకొని, నేను కూడా మీతో పాటు వస్తాను అని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. మీరెందుకు మేడం అని అవని అడుగుతూ ఉంటే, నా కంపెనీకి చెడ్డ పేరు వచ్చేలా ఉంది అవని, నువ్వు నా కంపెనీ గురించి సిటీ అవుట్స్కట్స్ వెళ్ళావు కదా, మరి అక్కడే కదా నీ పైన అటాక్ జరిగింది, తెలుసుకోవాల్సిన అవసరం ఆలోచన నాకు కూడా ఉండాలి కదా, అందుకే నేను కూడా వస్తాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది.
అవని ఎలా వెళ్దాం, ఆటోలో వెళ్దామా అని శ్రీకర్ అంటూ ఉంటే, ఆటోలో ఎందుకు బావా, కంపెనీ కారు ఉంది కదా, కారు తీ బావా వెళ్దాం అని చెప్పి అవని అంటుంది. ఇక అవని, శ్రీకర్, మాయ ముగ్గురు కలిసి అటాక్ జరిగిన ప్లేస్కి వెళ్తారు. అవని, ఇక్కడే కదా అటాక్ జరిగింది అని శ్రీకర్ అంటూ ఉంటే, అవును బావా ఇక్కడే అటాక్ జరిగింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అవని, నువ్వు ఎంత వెతికినా కూడా ఇక్కడ ఎలాంటి ఆధారాలు దొరకవు, తప్పు చేసిన వాడు ఎవరైనా ఆధారాలు వదిలేసి వెళ్తారా అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. అంటే ఏంటి మేడం, మీరు ఎలాంటి ఆధారం దొరకకూడదని చెప్పడానికే ఇక్కడికి వచ్చారా అని అవని అంటూ ఉంటే, సరేలే నీ ఇష్టం, నువ్వు ఎంక్వైరీ చేస్తా అన్నావు, నీకు తోడుగా వచ్చాము, నీ ఎంక్వైరీ నువ్వు స్టార్ట్ చేయి మా అని చెప్పి మాయ అవనికి చెప్తూ ఉంటుంది. అవని, మొదలుపెట్టు అని శ్రీకర్ అంటూ ఉంటే, బావా కరెక్ట్గా మనం ఇప్పుడు కారు ఎక్కడైతే పార్కింగ్ చేశామో అక్కడే బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బాంబ్ బ్లాస్ట్ జరగగానే నేను కారులో నుంచి లేచి అంత దూరాన పడ్డాను. ఎలా పడ్డానంటే అని చెప్పి అవని శ్రీకర్ మీదకు వెళ్ళి పడుతుంది. దాంతో శ్రీకర్ కింద పడతాడు. శ్రీకర్ పైన అవని పడుతుంది. అవని, శ్రీకర్ ఇద్దరు కలిసి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు మాయ, ఏయ్ అవని లే, శ్రీకర్ లే అని చెప్పి అవని శ్రీకర్లను పైకి లేపుతుంది. ఇదంతా ఈ అవని కావాలని చేస్తున్నట్టుంది అని చెప్పి మాయ మనసులో అనుకొని, అవని నువ్వు రీఇన్వెస్టిగేషన్ చేయడానికే వచ్చావా, లేకపోతే నీకు శ్రీకర్కి జరిగిన పెళ్లి విషయాల గురించి రీఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చావా అని మాయ అడుగుతూ ఉంటుంది. అయ్యో నా మైండ్లో అలాంటి థాటే లేదు మేడం, మీరు చెప్పారు కదా, ఇక నుంచి అవి కూడా కొన్ని చేస్తానులే రీఇన్వెస్టిగేషన్ అని చెప్పి అవని మాయతో చెప్తూ ఉంటుంది. అవని, కాస్త నువ్వు సీరియస్గా ఆలోచించు, ఆ నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. చెప్తాను బావా, కారులో హెల్మెట్ ఉంది, వెళ్ళి తీసుకురాపో, తర్వాత ఏం జరిగిందో అర్థమయ్యేలా చెప్తాను అని చెప్పి అవని అంటుంది. ఇక శ్రీకర్ వెళ్ళి హెల్మెట్ తీసుకొని వస్తాడు. ఇక మాయ, అవని ఇద్దరు కలిసి అడవిలోకి వెళ్తారు. చెప్పు అవని, హెల్మెట్తో ఏం పని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. చెప్తాను బావా, మేడం మీరు ఈ హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పి అవని మాయను అంటూ ఉంటుంది. నేను హెల్మెట్ పెట్టుకోను అవని అని చెప్పి మాయ అంటుంది. పర్వాలేదు మేడం పెట్టుకోండి అని చెప్పి అవని మాయకు హెల్మెట్ పెడుతుంది. హెల్మెట్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయబోతున్నావు అవని అని మాయ అడుగుతూ ఉంటుంది. నేను బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఎగిరి ఈ అడవిలో ఇక్కడే పడిపోయాను మేడం. నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఒక అతను ఇలానే హెల్మెట్ పెట్టుకొని నాపై అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అటు ఇటు చూశాను. ఇదిగోండి ఈ కర్ర లాంటిదే, పెద్ద కర్ర నాకు ఆ సమయానికి చేతికి అందుబాటులో ఉంది. వెంటనే ఆ కర్రను తీసుకొని ఆ హెల్మెట్ పెట్టుకున్న అతన్ని కొట్టాను మేడం అని చెప్పి అవని ఆ కర్ర తీసుకొని మాయను కొట్టి ఆ రోజు రాకీని ఎలా అయితే కొట్టిందో అలా కొట్టానని చెప్పి వివరంగా చెప్తూ ఉంటుంది. అవని, ఏం చేస్తున్నావు, నన్ను కొడుతున్నావేంటి, కావాలని చేస్తున్నావు కదా ఇదంతా అని మాయ అడుగుతూ ఉంటుంది. అవని, ఆగవని అని శ్రీకర్ అనటంతో ఇక అవని ఆగిపోతుంది. అయ్యో మేడం, ఆ రోజు జరిగిన సీన్ అంతా కూడా నేను ఎమోషనల్గా ఫీల్ అయిపోయాను, అందుకే మీరు మా బాస్ అని కూడా ఆలోచించకుండా కొట్టాను, సారీ మేడం అని చెప్పి అవని అంటుంది. ఈ అవని కావాలని ఇదంతా చేస్తుంది అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. వాడు నేను కొట్టినా కూడా పారిపోకుండా నన్ను మళ్ళీ తిరిగి అటాక్ చేయబోయాడు బావా. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. నేను నా కూతురు కోసమే బ్రతుకుతున్నాను, నా కూతురు ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగా ఉండాలని ఆ అమ్మవారికి మొక్కుకున్నాను. కొన ఊపిరితో పోరాడుతున్నా నేను ఇక చచ్చిపోతా అనుకున్నాను. ఆ సమయంలోనే నేను కొలిచే అమ్మవారు తన వాహనాన్ని పంపించింది. దాంతో ఆ వాహనం అతనిపై అటాక్ చేసింది. దాంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు బావా. నిజంగా అమ్మవారు నాకు తోడుగా ఉంది బావా. ఆ అమ్మవారి దయతోనే నేను ఇంకా ప్రాణాలతో మీ కళ్ళ ముందు ఉన్నాను బావా అని చెప్పి అవని అంటుంది. అది సరే, ఇంత దూరం వచ్చాము, ఎలాంటి ఆధారం దొరకలేదు, ఇప్పుడు ఏం చేద్దాం అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. కాసేపు అడవి అంతా కూడా వెతుకుదాం బావా, ఏమైనా ఆధారం దొరుకుతుందేమో అని అవని అంటూ ఉంటుంది. అవని, మాయ, శ్రీకర్ ముగ్గురు కలిసి అడవి అంతా కూడా వెతుకుతూ ఉంటారు. ఇంకా ఏమీ దొరకలేదు కదా అవని, పద ఇప్పటికే చాలా ఆలస్యమైన, ఇంటికి వెళ్దాం అని శ్రీకర్ అంటాడు. సరే బావా అని చెప్పి అవని అంటుంది. ఇక మరోవైపు అవని రాకీ క్యాబిన్లో కూర్చొని ఉంటుంది. రాకీ బయట నుంచి తన క్యాబిన్లోకి వస్తూ, హలో హూ ఆర్ యూ, నా క్యాబిన్లోకి నా పర్మిషన్ లేకుండా వచ్చావు, ఎంత ధైర్యం నీకు, మర్యాదగా లే అని చెప్పి రాకీ అవనిని అంటూ ఉంటాడు. నేను ఎవరు అని అడుగుతున్నావు కదా, నన్ను చూస్తే నువ్వు తట్టుకోలేవు అని చెప్పి అవని అంటుంది. మహామహుల్నే చూశాను, నువ్వు కాస్త నీ ఫేస్ ఇలా టర్నింగ్ ఇవ్వు అని చెప్పి రాకీ అంటాడు. దాంతో సరే నేను నీ వైపు తిరుగుతున్నాను, నన్ను చూసి భయపడకుండా ఉండు అని అవని రాకీ వైపు తిరిగేసరికి రాకీ అవనిని చూసి షాక్ అవుతాడు. వెంటనే ఇదేంటి మాయా ఇన్వెస్టిగేషన్ కోసం స్పాట్కి వెళ్ళింది అవని అని చెప్పింది, ఏదైనా ఆధారం దొరుకుంటుందా, అందుకే అవని ఇక్కడికి వచ్చిందా అని రాకీ ఆలోచిస్తూ ఉంటాడు. హే హూ ఆర్ యూ అని చెప్పి రాకీ అవనిని అడుగుతూ ఉంటాడు. నేను ఎవరో మీకు తెలీదా సార్ అని అవని అడుగుతూ ఉంటుంది. యా ముక్కుపుడుకు కోసం మీ ఇంటికి వచ్చాను కదా, అమ్మవారి నగల గురించి నిన్ను ఎంక్వైరీ చేశాను కదా, ఏదైనా ఆధారం దొరికిందా, అందుకే వచ్చావా అని రాకీ అడుగుతూ ఉంటాడు. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, కానీ నేను స్ట్రైట్గా మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, చెప్తారా అని చెప్పి అవని అంటుంది. ఏంటది అని
అని రాకీ అడుగుతూ ఉంటాడు. నన్ను ఎందుకు చంపాలని చూసావు అని చెప్పి అవని అంటుంది. నిన్ను నేను చంపాలని చూడటం ఏంటి అని చెప్పి రాకీ అడుగుతూ ఉంటాడు. ఆ రోజు నా ఇంటికి వచ్చావు, అమ్మవారి నగలకు సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నా అన్నావు, కానీ ముక్కు పుడక దొంగతనం చేసి వెళ్ళిపోవాలనుకున్నావు, కానీ అమ్మవారు నిన్ను అడ్డుకుంది. ఇప్పుడు నన్ను చంపటానికి అడవికి వచ్చావు. నేను వెళ్తున్న కారులో బాంబు పెట్టి నన్ను బాంబ్ బ్లాస్ట్లో చంపేయాలని చూసావు. ఎందుకు చేశావు ఇదంతా? ముక్కు పుడక కోసమేనా, లేకపోతే నీ వెనుక ఎవరైనా ఉన్నారా అని చెప్పి అవని రాకీని అడుగుతూ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అవని, నేను నీపై అటాక్ చేశా అనడానికి నీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా అని రాకీ అడుగుతూ ఉంటాడు. అడవిలో నాపై అటాక్ ఎవరు చేశారా అని ఆధారం కోసం వెతుకుతున్నప్పుడు నీ ఐడి కార్డు దొరికింది అని అవని రాకీకి తన చేతిలో ఉన్న ఐడి కార్డుని చూపిస్తూ ఉంటుంది. ఐడి కార్డు చూసి రాకీ షాక్ అయ్యి, అది నా ఐడి కార్డు కాదు, నువ్వు ఫేక్ ఐడి కార్డు సృష్టించావు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అవని రాకీ చంపపై లాగిపెట్టి ఒకటిచ్చి, పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో, నువ్వు స్పెషల్ ఆఫీసర్ అని కూడా చూడను, నిజం చెప్పు, నన్ను ఎందుకు చంపాలని చూశావు, లేదంటే నీ గురించి అన్ని విషయాలు మీ ఆఫీసర్స్కి చెప్తాను అని చెప్పి అవని అంటూ ఉంటే, అవును అవని, ముక్కు పుడక కోసమే నిన్ను చంపాలనుకున్నాను, ముక్కు పుడక నాకు కావాలి, దాంతో నాకు పని ఉంది అని రాకీ చెప్తూ ఉంటాడు. అవని షాకింగ్గా రాకీ వైపు చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.